హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ మీ దోస్తి. ఈరోజు ఈ వీడియోలో సామాజిక న్యాయం, సంక్షేమ యంత్రాంగం, సోషల్ జస్టిస్, వెల్ఫేర్ మెకానిజమ్స్, పాలిటీ నుంచి తెలుసుకుందాం. ఆధునిక రాజ్యాలు, సంక్షేమ రాజ్యాలు. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా పౌరుల వికాసానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రాజ్యాంగంలో ముఖ్యంగా బలహీన వర్గాలకు ప్రత్యేక సంరక్షక మరియు సంవర్ధక ఏర్పాట్లు చేశారు. ఈ వర్గాలకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ప్రత్యేక రక్షణలను ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో వాటి అమలు తీరును పరిశీలించడానికి ప్రత్యేక కమిషన్లను, యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు. షెడ్యూల్ కులాల, తెగల నిర్వచనం. భారతదేశంలో షెడ్యూల్ కులాలను వివిధ పేర్లతో పిలుస్తారు. పంచములు, ఆదివాసులు, అవర్ణులు, అస్పృశ్యులు అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుత సామాజిక పరివర్తనలో, ఆత్మగౌరవ ఉద్యమాల నేపథ్యంలో ఈ వర్గాలను దళితులు అని కూడా వ్యవహరిస్తారు. భారత ప్రభుత్వం 1935వ చట్టంలో మొదటిసారిగా వీరిని షెడ్యూల్ కాస్ట్గా పేర్కొన్నారు. గమనిక: దళిత అనే పదం సంస్కృత భాషలోని దల్ అనే ధాతువు నుంచి వచ్చింది. దళిత అంటే అర్థం విరిగిపోయిన లేదా అణచివేయబడిన. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిబా పూలే ప్రయోగించారు. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలో ప్రకరణ 366(24)లో నిర్వచనాన్ని ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా ప్రకరణ 341లో షెడ్యూల్ కులాల నిర్వచనాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి షెడ్యూల్ కులాలను నిర్ణయిస్తారు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొన్ని కులాలను షెడ్యూల్ కులాలలోకి చేర్చవచ్చు లేదా తొలగించవచ్చు. ప్రస్తుతం షెడ్యూల్ కులాలకు సంబంధించి 6 రాజ్యాంగపరమైన ఆదేశాలు ఉన్నాయి. 2007లో జారీ చేసిన రాజ్యాంగ ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా 1208 షెడ్యూల్ కులాలు ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 60 షెడ్యూల్ కులాలు ఉన్నాయి. ప్రాతిపదికలు: ఒక వర్గాన్ని షెడ్యూల్ కులంగా గుర్తించాలంటే ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. సామాజిక పరంగా తీవ్ర వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం, అస్పృశ్యత, వివక్షత వల్ల ఆర్థిక వెనుకబాటుతనం. అస్పృశ్యులకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక ఉద్యమాలు. సత్యశోధక్ సమాజ్ 1878. మహాత్మా జ్యోతిబా పూలే 1878లో ఈ సంస్థను స్థాపించారు. కుల వ్యవస్థను సమూలంగా నిర్మించాలని, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. మహర్ ఉద్యమం 1894. గోపాలబాబా వేలాంగకర్ దీనిని ప్రారంభించారు. దళితులకు దేవాలయ ప్రవేశం, సమాన గౌరవాన్ని గుర్తించాలని ఉద్యమాన్ని నడిపించారు. ఆ తర్వాత కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. ఆత్మగౌరవ ఉద్యమం 1925. తమిళనాడులో ఈవి రామస్వామి నాయకర్ బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడిపారు. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ దీనిని స్థాపించారు. ఇది 1828లో స్థాపించబడింది. కుల వ్యవస్థ రద్దు, అస్పృశ్యత సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేశారు. ప్రార్థనా సమాజ్ 1867. ఆత్మారాం పాండురంగ మరియు కేశబ్ చంద్ర సేన్ సహాయంతో మహాదేవ్ గోవింద రనడే దీనిని మహారాష్ట్రలో స్థాపించారు. ఆర్య సమాజ్ 1875. స్వామి దయానంద సరస్వతి దీనిని స్థాపించారు. సమాజాన్ని సంరక్షించడం లేదా శుద్ధి చేయడం ప్రధాన ఉద్దేశం. అస్పృశ్యతను సమూలంగా నిర్మించాలి అనేది కూడా ప్రధాన లక్ష్యం. షెడ్యూల్ తెగల నిర్వచనం. భారత రాజ్యాంగం ప్రకరణ 366(25)లో నిర్వచనాన్ని ప్రస్తావించి ప్రకరణ 342లో వివరణ ఇచ్చారు. దీని ప్రకారం రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్ తెగలను నిర్ణయిస్తారు. ప్రాతిపదికలు: ఆదివాసీ లక్షణాలు ఉండాలి, భౌగోళిక ప్రత్యేకత, ప్రత్యేక సంస్కృతి, ఇతర వర్గాలతో కలవకపోవడం, ఆర్థిక వెనుకబాటుతనం. షెడ్యూల్ కులాలకు, తెగలకు ఉమ్మడిగా వర్తించే రాజ్యాంగ రక్షణలు.
ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలలో ఈ వర్గాలను ప్రత్యేక రక్షణలు కల్పించారు. ముఖ్యంగా ప్రకరణ 15 ప్రకారం పౌరుల విషయంలో కులపరంగా మరియు లింగపరంగా వివక్ష చూపరాదు. ప్రకరణ 15(2) ప్రకారం ప్రజా ఉపయోగకరమైన ప్రదేశాలలోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. అలాగే మహిళలకు, బాలలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. ప్రకరణ 15(4) ప్రకారం ఈ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ప్రకరణ 15(5) ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో సహా అన్ని విద్యా సంస్థల్లో వీరి ప్రవేశానికి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేయవచ్చు. ప్రకరణ 16(1) ప్రకారం ప్రభుత్వోద్యోగాలలో మత, కుల, లింగపరమైన వివక్షతను చూపరాదు. ప్రకరణ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వవచ్చు. ప్రకరణ 16(4)(a) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో ఈ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. ప్రకరణ 16(4)(b) ప్రకారం SC/NTల రిజర్వేషన్ కోటా భర్తీ కానట్లయితే మిగిలినవి తదుపరి సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలపబడతాయి. తద్వారా రిజర్వేషన్లు 50% మించిన చెల్లుబాటు అవుతాయి. ప్రకరణ 15 ప్రకారం అంటరానితనం నేరం. దీనిని పాటించిన వారు శిక్షార్హులు. 1955లో పార్లమెంటు అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించింది. 1976లో ఈ చట్టాన్ని సవరించి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది. 1989లో షెడ్యూల్ కులాల, తెగల అస్పృశ్యతల నిషేధిక చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాల ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకరణ 25(2)(b) ప్రకారం హిందూ దేవాలయాల్లోకి అన్ని వర్గాలకు వారి కులంతో సంబంధం లేకుండా సమాన ప్రవేశం ఉండాలి. ప్రకరణ 29(1) ప్రకారం భారతదేశంలోని మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని, భాషలను, లిపులను పరిరక్షించుకొనుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకరణ 29(2) ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో కుల ప్రాతిపదికమైన వివక్షత చూపరాదు. ప్రకరణ 46 ప్రకారం సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని నిర్దేశించారు. ప్రకరణ 243(d) ప్రకారం ఈ వర్గాలకు పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు వర్తింపజేయాలి. ప్రకరణ 243(t) ప్రకారం ఈ వర్గాలకు పట్టణ వ్యవస్థలో రిజర్వేషన్లు వర్తింపచేయాలి. భారత రాజ్యాంగం 16వ భాగం ప్రత్యేక ఏర్పాట్లు. భారత రాజ్యాంగంలో 16వ భాగంలో ప్రత్యేక వర్గాల సంక్షేమ కోసం ఈ క్రింది ఏర్పాట్లను, రక్షణలను చేశారు. ప్రకరణ 330 ప్రకారం షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు లోక్సభలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ప్రకరణ 332 ప్రకారం షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు విధానసభలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. ప్రకరణ 335 ప్రకారం కేంద్ర, రాష్ట్ర సర్వీసులలో, ఉద్యోగాలలో సాధారణ ప్రతిభకు భంగం కలిగించకుండా షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. ప్రకరణ 338 ప్రకారం షెడ్యూల్ కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో ఒక ఎస్పీ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ప్రకరణ 338(a) ప్రకారం షెడ్యూల్ తెగల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఒక ఎస్టీ కమిషన్ను నియమిస్తారు. షెడ్యూల్ తెగలకు ఉన్న ప్రత్యేక ఏర్పాట్లు. ప్రకరణ 164 ప్రకారం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో షెడ్యూల్ తెగలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ప్రకరణ 275(1) ప్రకారం షెడ్యూల్ కులాల, తెగల సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ నిధులను కేటాయించవచ్చు. ప్రకరణ 244 ప్రకారం 5వ షెడ్యూల్లో ప్రస్తావించిన షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు. ప్రకరణ 244(2) ప్రకారం అస్సాంలో ట్రైబల్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, జిల్లా కౌన్సిల్ ఏర్పాటు. ప్రకరణ 339 ప్రకారం ఈ వర్గాల పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక నివేదికను కోరవచ్చు. షెడ్యూల్ కులాలకు, తెగలకు చట్టపరమైన రక్షణలు. పార్లమెంటు ఈ వర్గాల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించింది. అస్పృశ్యత నిషేధిక చట్టం 1955, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955. ఈ చట్టానికి 1976లో సవరణ చేశారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అస్పృశ్యతల నిషేధిక చట్టం 1989, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972,
నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 తెగలకు ప్రత్యేక హక్కులు, అటవీ హక్కుల రక్షణ చట్టం 2006, పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ 1996, పిసా, షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అస్పృశ్యతల నిరోధక చట్టం 1989, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్ 1989. 1955 చేసిన అస్పృశ్యత చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలపై జరుగుతున్న దాడులను ఇతర అస్పృశ్యతలను అరికట్టడానికి సత్వర విచారణ కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జనవరి 30, 1990 నుంచి అమల్లోకి వచ్చింది. 2015లో ఈ చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ 2016 జనవరి 26 తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను 1996లో రూపొందించారు. ఉద్దేశం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల పట్ల అస్పృశ్యతలను అరికట్టి ప్రత్యేక కోర్టుల ద్వారా న్యాయాన్ని చేకూర్చి పునరావన సౌకర్యాలు కల్పించడం. ముఖ్యాంశాలు: షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన వ్యక్తులను తినకూడని, తాగకూడని పదార్థాలను, ద్రవాలను తినమని, త్రాగమని ఒత్తిడి చేయడం. షెడ్యూల్ కులాలకు తెగలకు చెందిన వారిని ఏదో ఒక విధంగా అవమానపరచడం, అమానుష చర్యలకు పాల్పడడం. షెడ్యూల్ కులాలకు తెగలకు చెందిన భూములన్నీ చట్ట వ్యతిరేకంగా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం. షెడ్యూల్ కులాలకు తెగలకు చెందిన వారితో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించుకోవడం. ఎన్నికల సమయంలో వీరిని తప్పుడు పనులను ఉపయోగించుకోవడం. వీరిపై తప్పుడు కేసులు బనాయించడం, తప్పుడు సమాచారం అందించడం. షెడ్యూల్ కులాలకు తెగలకు చెందిన స్త్రీలపై లైంగిక వేధింపులకు పాల్పడడం, హింసించడం, వివస్త్రయులను చేయడం, అవమానపరంగా వారి ముఖానికి రంగు పూసి జుట్టు తొలగించి వీధుల వెంట త్రిప్పడం, అత్యాచారాలు జరపడం. వీరి నివాస స్థలాల్లోకి వ్యర్థ పదార్థాలు, కళేబరాలను విసరటం. అందరూ ఉపయోగించుకునే బావులు, హోటల్స్ మొదలైన చోట్లకు అనుమతి నిరాకరించడం. వీరు ఉపయోగించుకునే జలాశయాలను కలుషితం చేయడం. 2016 సవరణ ద్వారా చేర్చిన అంశాలు: వీరిపై చెప్పుల దండ వేసి ఊరేగించడం, జంతు మానవ కళేబరాలను శుభ్రం చేయించడం, భౌతికంగా మలమూత్రాలను శుభ్రం చేయించడం, పబ్లిక్గా కులం పేరుతో దూషించడం. వీరి పట్ల తప్పు భావాన్ని పెంపొందించేలా చేసే ప్రయత్నాలు, సామాజిక ఆర్థిక బహిష్కరణ విధించేలా భయపెట్టడం. శిక్షలు, ప్రత్యేక ఏర్పాట్లు: పైన పేర్కొనబడిన నేరాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా 6 నెలలకు తగ్గకుండా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. తప్పుడు సాక్ష్యాన్నిచ్చి షెడ్యూల్ కులాలకు తెగలకు చెందిన వారికి యావజ్జీవ జైలు శిక్ష పడటానికి కారకులైన వారికి మరణశిక్ష విధించబడుతుంది. ఆస్తులు కోల్పోయే విధంగా విస్ఫోటన పదార్థాలను వినియోగిస్తే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. హత్యాయత్నం చేసే జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించబడుతుంది. ఏదైనా ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగి అశ్రద్ధ చేయడం ద్వారా లేదా ఉద్దేశపూర్వకంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందవలసిన ప్రయోజనాలను నిలిపివేసినట్లయితే దానికి కారకుడైన ఉద్యోగికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించబడుతుంది. షెడ్యూల్ కులాలు తెగలపై జరిగే అత్యాచారాలను విచారించడానికి జిల్లాకు 1 చొప్పున ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్కు వీటి నుంచి మినహాయింపు కల్పించారు. ఈ న్యాయస్థానంలో నేరం రుజువైతే బాధ్యులైన వారు యొక్క స్థిర చరాస్తులకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం తీర్పు చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తులను అరెస్టు చేసి నేరుగా ప్రత్యేక న్యాయస్థానము ముందు హాజరుపరచవచ్చు. 244వ ప్రకరణలో ప్రస్తావించబడిన షెడ్యూల్ ప్రాంతం, ఆదివాసీ ప్రాంతాలలో నివసించే నేరస్తులను ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతం నుండి బహిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానమునకు అధికారం ఉంది. త్వరితగతిన న్యాయ విచారణ జరపడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ప్రత్యేక న్యాయస్థానములను ఏర్పాటు చేయవచ్చు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు లేకపోతే జిల్లా సెషన్ల కోర్టు ప్రత్యేక న్యాయస్థానంగా పనిచేస్తుంది. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, డీఎస్పీ, ఏసీపీ హోదా కలిగిన వారు మాత్రమే సంబంధిత కేసును నమోదు చేయాలి. బాధితులకు తగిన నష్టపరిహారం అందించబడుతుంది. అదనపు సమాచారం: 2018లో సుభాష్ కాశీనాథ్
మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టు ఈ చట్టంపై ఒక తీర్పును వెలువరించింది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ పొందవచ్చని, ఈ చట్టం క్రింది ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేయాలంటే నియామక అధికారి అనుమతిని, అలాగే ఇతర పౌరులను అరెస్టు చేయాలంటే సీనియర్ సూపరింటెండెంట్ అధికారి అనుమతి తీసుకోవాలని తీర్పు చెప్పింది. ఈ చట్టం ప్రకారం నమోదయ్యే కేసులో శిక్ష పడే కేసులు 1.4% ఎస్సీ, 0.8% ఎస్టీ మాత్రమే ఉందని వాదన జరిగింది. ఈ తీర్పు ఈ చట్ట స్ఫూర్తిని నీరు కారుస్తుందని దేశవ్యాప్తంగా దళిత వర్గాలు ఆందోళన చేపట్టాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం 2018 ఆగస్టులో ఈ చట్టంలోని అంశాలను పూర్వస్థితి తీసుకువస్తూ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు చట్టాన్ని సవరించింది. సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని సమర్థించింది. ఎఫ్ఐఆర్ చేయడానికి సీనియర్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి కాదు. అలాగే యాంటిసిపేటరీ బెయిల్కు అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు. ఈ చట్టాన్ని కేంద్రం రూపొందించిన దీని అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలలో కలెక్టర్ లేదా మెజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. సాక్షికి అయ్యే ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ప్రత్యేక కోర్టులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి. ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి. ఈ చట్టం అమలు గురించి వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వం దీనిని పార్లమెంటు ముందుంచాలి. షెడ్యూల్ తెగలకు సంబంధించి సంస్థాగత ఏర్పాట్లు. షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ల ప్రకారం 338, 338A గమనిక. దీని గురించి రాజ్యాంగబద్ధ అభివృద్ధి సంస్థలు చార్టర్లో వివరించడం జరిగింది. షెడ్యూల్ కులాలు, సంస్థాగత ఏర్పాట్లు, సంక్షేమ పథకాలు. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్, సఫాయి కర్మచారిల జాతీయ కమిషన్. సూచన: వీటి గురించి రాజ్యాంగబద్ధ సంస్థలు చార్టర్లో వివరించడం జరిగింది. విద్యా అభివృద్ధి పథకాలు. ఈ వర్గాలకు సంబంధించిన విద్యను అభ్యసించేందుకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను, ఆశ్రమ పాఠశాలలను, బాబు జగ్జీవన్ రావు ఛత్రవాస్ యోజన సంక్షేమ హాస్టళ్లు, వొకేషనల్ ట్రైనింగ్ సంస్థలను ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ జాతీయ స్కాలర్షిప్ పథకం కింద ఈ వర్గాలకు చెందిన పరిశోధన విద్యార్థులకు MPL, PhD ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తారు. అలాగే విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ 1992లో స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఈ వర్గాలను విద్యాభివృద్ధికి సమగ్రమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. లైబ్రరీల ఏర్పాటు, విదేశీ చదువులకు స్కాలర్షిప్లు, యూనివర్సిటీ స్థాయిలో అంబేద్కర్ స్టడీ సెంటర్స్ను మొదలగు కార్యక్రమాలను చేపడుతున్నాయి. పోటీ పరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన. ఈ వర్గాలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం ఉద్దేశింపబడుతుంది. షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్, సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ వర్గాల్లో ఆదాయ సృష్టికి సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తుంది. షెడ్యూల్ తెగలకు ఆర్థిక అభివృద్ధి సంస్థ, నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSTFDC 2001లో షెడ్యూల్ తెగల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వర్గాలకు తక్కువ వడ్డీ రేటుకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1987లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వర్గాలకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించి గిట్టుబాటు ధరను అందించడం, ఫారెస్టు ఉత్పత్తులను కొనడం మొదలగు విధులను నిర్వర్తిస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA షెడ్యూల్ తెగలలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు, దోపిడీ నుండి రక్షించేందుకు ఈ వర్గాల ఉపాధి కల్పనకు సంబంధించి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 50% పైగా షెడ్యూల్ తెగలు ఉన్నప్పుడు తాలూకా స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.
మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ MADA ITDA పరిధిలోకి రాని ప్రాంతాలలో ఈ సంస్థ ద్వారా ఈ వర్గాలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. షెడ్యూల్ తెగలు సంక్షేమ పథకాలు, విద్యా అభివృద్ధి పథకాలు. ఈ వర్గాలకు సంబంధించిన విద్యార్థులను విద్యను అభ్యసించేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను, ఆశ్రమ పాఠశాలను, ఏకలవ్య ఆదర్శ పాఠశాలను, సంక్షేమ హాస్టల్స్కు వొకేషనల్ ట్రైనింగ్ సంస్థలను ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ జాతీయ స్కాలర్షిప్ పథకం కింద ఈ వర్గాలకు చెందిన పరిశోధన విద్యార్థులకు MPL, PhD ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తారు. అలాగే విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. పోటీ పరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులకు ఫ్రీ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఉప ప్రణాళిక 1974 నుండి 21 రాష్ట్రాలలో 2 కేంద్రపాలిత ప్రాంతాలలో షెడ్యూల్ తెగల అభివృద్ధికి సంబంధించి ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం 50 కంటే ఎక్కువ శాతం గిరిజన జనాభా కలిగిన ప్రాంతాలలో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీలను మరియు సాధారణ పరిపాలన యూనిట్లను ఏర్పాటు చేస్తారు. గిరిజన సలహా మండళ్లు గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక సలహా మండళ్లు ఏర్పాటవుతాయి. ఈ ప్రాంతాలకు ఆయా రాష్ట్రాల గవర్నర్ల సంరక్షకులుగా వ్యవహరిస్తారు. గవర్నర్ అమలు పరిచే ప్రతి ప్రణాళిక తప్పనిసరిగా గిరిజన సలహా మండలి ఆమోదం పొందాలి. వెనుకబడిన తరగతులు రాజ్యాంగ రక్షణలు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలతో పాటు వెనుకబడిన తరగతులను గురించి కూడా ప్రస్తావన ఉంది. వీరిని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా వ్యవహరిస్తారు. షెడ్యూల్ కులాలు, తెగలు అత్యంత వెనుకబడిన వారు కనుక వెనుకబాటుతనం తక్కువగా ఉన్నవారు కావడం వల్ల వీరిని ఈ విధంగా వ్యవహరిస్తారు. రాజ్యాంగ రక్షణలు. ప్రకరణ 15 ప్రకారం జాతి, మత, కుల, లింగ ప్రతిపాదికపైన వివక్షత చూపరాదు. ప్రకరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ప్రకరణ 16(4) ప్రకారం ఈ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. ప్రకరణ 46 ప్రకారం ఈ వర్గాల విద్య, ఆర్థిక రంగాలలో అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టాలి. ప్రకరణ 340 ప్రకారం ఈ వర్గాల స్థితిగతులను విచారించి వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేసేందుకు ఒక జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ప్రకరణ 338(b) సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు. ప్రకరణ 342(a) వెనుకబడిన తరగతులను గుర్తించేందుకు రాష్ట్రపతి, పార్లమెంటుకు ఉన్న అధికారాలు. సంక్షేమ అభివృద్ధి పథకాలు. వెనుకబడిన తరగతుల వారు పిల్లలకు ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, వసతి గృహాల ఏర్పాటు. వెనుకబడిన తరగతుల వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1992న జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతుల వారి రాష్ట్ర సంస్థల ద్వారా రుణాలను మంజూరు చేస్తారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సూచన. దీని గురించి చట్టబద్ధ సంస్థ చార్టర్లో వివరించడం జరిగింది. మండల్ కమిషన్ నివేదిక ముఖ్యాంశాలు. 1979లో జనతా ప్రభుత్వం BP మండల్ అధ్యక్షతన వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి ఈ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ డిసెంబర్ 11, 1980లో రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ముఖ్యాంశాలు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతి వారిని సంబంధించి 11 ప్రమాణాలను నిర్ణయించింది. సామాజిక పరంగా 4 ప్రమాణాలు, విద్యా విషయపరంగా 3 ప్రమాణాలు, ఆర్థిక పరంగా 4 ప్రమాణాలను నిర్ణయించింది. 1931 జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని 3743 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించి 40 సిఫారసులు చేసింది. ప్రభుత్వ సర్వీస్లో 27% రిజర్వేషన్లు. 1990 ఆగస్టు 30న తేదీన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం VP సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించింది. ఈ నివేదికను ప్రశ్నిస్తూ ఇందిరా సహాని సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రిజర్వేషన్ 50% మించరాదని, సంపన్న వర్గాలకు క్రిమీలేయర్ వర్తింపచేయాలని సూచించింది.
మండల్ కమిషన్ సిఫారసులకు ముఖ్యంగా క్రిమి లేయర్కు అధ్యయనం చేయడానికి 1993లో పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. అల్పసంఖ్యాక వర్గాలు రాజ్యాంగ రక్షణ సంక్షేమ యంత్రాంగం. మైనారిటీ కమ్యూనిటీ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అండ్ వెల్ఫేర్ మెకానిజం. రాజ్యాంగంలో మైనారిటీ అనే పదాన్ని ప్రకరణ 29లో ప్రస్తావించినప్పటికీ నిర్వచించలేదు. ఈ ఒక ప్రత్యేక భాషను, సంస్కృతిని, లిపిని కలిగి ఉన్న వర్గాలను మైనారిటీలుగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ వర్గీకరణ చేస్తారు. మైనారిటీలకు సాధారణంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు. మతపరమైన మైనారిటీలు. జాతీయ మైనారిటీ చట్టం 1992 ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు అనే 5 వర్గాలను మతపరమైన వర్గాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2014లో జైనులను కూడా మతపరమైన మైనారిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. భాషాపరమైన మైనారిటీలు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలుగా మాట్లాడే భాష కంటే భిన్న భాషను మాతృభాషగా కలిగిన వర్గాలను భాషాపరమైన మైనారిటీలుగా పరిగణిస్తారు. ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు కర్ణాటకలో ఉండే తెలుగువారు భాషాపరమైన మైనారిటీలు అవుతారు. రాజ్యాంగ రక్షణలు. ప్రకరణ 29(1) ప్రకారం దేశంలోని ఏదో ఒక ప్రదేశంలో నివసించే పౌరులు ఒక విశిష్టమైన భాషను, స్వంత లిపిని లేదా స్వంత సంస్కృతిని కలిగి ఉన్నట్లయితే వారు ఆ భాషను, లిపిని లేదా సంస్కృతిని కాపాడుకునే ప్రాథమిక హక్కు వారికి ఉంది. ప్రకరణ 29(2) ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో గానీ లేదా ప్రభుత్వ నిధుల నుండి ఆర్థిక సహాయం పొందే విద్యాలయాలు గానీ కుల, మత, జాతి, భాషాపరమైన కారణాలతో ఏ వ్యక్తిని ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ప్రకరణ 30 ప్రకారం మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు లేదా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు అనే వ్యత్యాసం లేకుండా అల్పసంఖ్యాక వర్గాలు వారందరూ తమ సొంత విద్యా సంస్థలను స్థాపించుకొని వాటిని నిర్వహించుకునే హక్కును కలిగి ఉన్నారు. ప్రకరణ 31(a) ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలకు చెందిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటప్పుడు నిర్ణయించే నష్టపరిహారం మొత్తం ఆ మైనారిటీ మతపరంగా గానీ, భాషాపరంగా గానీ, వర్గానికి రాజ్యాంగపరంగా గానీ సంక్రమించిన హక్కులను ఎటువంటి భంగం కల్పించకుండా జాగ్రత్త వహించాలి. ప్రకరణ 32 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించేటప్పుడు కొన్ని విద్యా సంస్థలు మతపరమైన, భాషాపరమైన మైనారిటీ యాజమాన్యం నిర్వహణలో ఉన్న కారణంగా ఆ సంస్థల పట్ల ప్రభుత్వం ఎటువంటి వివక్షత చూపరాదు. ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి పౌర నియమావళికను అమలు చేయాలి. ప్రకరణ 347 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను కూడా సదరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించవలసిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. దానిని రాష్ట్రపతి ఆమోదించినట్లయితే ఆ భాషను కూడా రాష్ట్రమంతటా అధికారికంగా గుర్తించబడవలసిందిగా రాష్ట్రపతి అట్టి రాష్ట్ర ప్రభుత్వంను ఆదేశించవచ్చు. ప్రకరణ 350 ప్రకారం ఏ వ్యక్తి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించు ఏ భాషలోనైనా తనకు గల సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు. అయితే అట్టి విన్నపం అధికార భాషలో లేదనే కారణంగా తిరస్కరించకూడదు. ప్రకరణ 350(a) ప్రకారం భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారు మాతృభాషలోకి విద్యాబోధన జరిపేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను, అవకాశాలను కల్పించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల బాధ్యత. అవసరమైతే ఇందుకు సంబంధించి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చు. ప్రకరణ 350(b)(1) ప్రకారం భాషాపరమైన మైనారిటీల కొరకు ఒక ప్రత్యేక అధికారాన్ని రాష్ట్రపతి నియమించవలెను. ప్రకరణ 350(b)(2) ప్రకారం భాషాపరమైన మైనారిటీల హక్కుల పరిరక్షణకై రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలపై పరిశీలన జరిపి రాష్ట్రపతికి నివేదికలు సమర్పించుట ఆ ప్రత్యేక అధికారి బాధ్యత. ఆ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పించవలెను. ఆ నివేదికల ప్రతులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాష్ట్రపతి పంపవలెను. చట్టపరమైన రక్షణలు. దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం 1995. దీని ప్రకారం దర్గాలను, ఖ్వాజాలను సక్రమంగా నిర్వర్తించేందుకు చర్యలు తీసుకుంటారు. వక్ఫ్ చట్టం 1995. వక్ఫ్కి సంబంధించిన అంశాలను ఈ చట్టం ద్వారా పర్యవేక్షిస్తారు.
సంస్థాగత ఏర్పాట్లు. జాతీయ మైనారిటీ కమిషన్ దీని గురించి చట్టబద్ధ సంస్థ చార్టర్లు వివరించడం జరిగింది. సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్ 1964లో ఏర్పాటు చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి అధ్యక్షుడుగా 20 మంది సభ్యులతో పనిచేస్తుంది. వక్స్ల పాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. అలాగే వక్స్ ఆస్తులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 1989లో ఏర్పాటు చేశారు. మైనారిటీలోని పేదవారి విద్యా అభివృద్ధికి కృషి చేస్తుంది. పాఠశాలలు, కాలేజు, హాస్టల్ నిర్వహణకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు మౌలానా ఆజాద్ జాతీయ స్కాలర్షిప్లను మంజూరు చేస్తుంది. మైనారిటీల జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థ 1994లో ఏర్పాటు చేశారు. మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మైనారిటీలలోని పేద వర్గానికి తక్కువ వడ్డీకి రుణాలు అందించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను సమన్వయపరచడం చేస్తుంది. అలాగే మైనారిటీ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. నయీ రోషనీ పథకం మైనారిటీ మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం 2006లో నుంచి అమలు చేస్తున్నారు. దీని ద్వారా సమగ్ర విద్యాభివృద్ధిని సాధించడం, మదరసాలను ఆధునీకరించడం, రుణ సహాయాన్ని పెంపొందించడం, మతపరమైన సంఘటనలను నిరోధించడం, మత కలహాల బాధితులకు పునరావాసం కల్పించడం మొదలగు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వెనుకబడుతనాన్ని ప్రతిపాదకగా తీసుకొని సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ 1992 మైనారిటీ హక్కులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. ఈ వర్గాల అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాలని, వారి సంస్కృతి, భాష, మత, సాంప్రదాయ అనుకూలమైన పరిస్థితులను కల్పించాలని ప్రకటించారు. రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసులు ముస్లిం మైనారిటీల స్థితిగతులను పరిశీలించడానికి భారత ప్రభుత్వం రాజేంద్ర సింగ్ సచార్ కమిటీని 2005లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసులను 2007లో కేంద్రం ఆమోదించింది. మతపరమైన మైనారిటీల సమస్యల నివారణకు సమానావకాశాలు కమిషన్లు ఏర్పాటు చేయాలి. అఫ్జల్ తరగతికి చెందిన ముస్లింలను షెడ్యూల్ కులాల జాబితాలో లేదా వెనుకబడిన జాబితాలో చేర్చాలి. పై 2 తరగతులకు సామాజిక, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి. చట్టసభల్లో, విద్యా సంస్థల్లో ముస్లింలకు తగినంత ప్రాతినిధ్యం లభించేందుకు నామినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. విద్యారంగంలో ముస్లిం బాలికలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలను చేపట్టాలి. మద్రాసులను రాష్ట్ర విద్యా బోర్డుకు అనుసంధానం చేయాలి. మద్రాసులు జారీ చేసే సర్టిఫికేట్లు ప్రభుత్వం గుర్తించాలి. ప్రాథమిక విద్యను ఉర్దూ భాషలో బోధించాలి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మైనారిటీలకు తగినంత ప్రాధాన్యత కల్పించాలి. పాఠ్యాంశాలలో మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే భాగాలను తొలగించాలి. ముస్లింల ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి వీలుగా ప్రభుత్వం తగిన కార్యక్రమాలను చేపట్టాలి. దీనికి గాను జాతీయ వక్ఫ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ముస్లింల జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వారి వృత్తులకు సంబంధించిన ఆర్థిక కార్యక్రమాలను ప్రోత్సహించాలి. విధానాల రూపకల్పన, వాటి అమలు, మూల్యాంకనములకు సంబంధించిన ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలి. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయకూడదు. మహిళలు, రాజ్యాంగ, చట్టపర రక్షణలు మరియు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భారత జనాభాలో సుమారు సగం వరకు మహిళా జనాభా ఉంది. సామాజిక, మతపరమైన సంప్రదాయాలు, ఇతర పరిషత్తుల వల్ల మహిళలు తరతరాలుగా వివక్షతలకు గురయ్యారు. రాజ్యాంగం మరియు చట్టముల ద్వారా మహిళలకు ప్రత్యేక రక్షణను కల్పించారు. ప్రకరణ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ప్రకరణ 15 ప్రకారం స్త్రీ పురుష వివక్షతను చూపరాదు. ప్రకరణ 15(3) ప్రకారం మహిళలకు ప్రత్యేక మినహాయింపులు. ప్రకరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ వివక్షత చూపరాదు. ప్రకరణ 23 ప్రకారం స్త్రీలను అశ్లీల మరియు అవినీతి కార్యక్రమాలను వినియోగించరాదు.
ప్రకరణ 39A ప్రకారం మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలి. ప్రకరణ 39D ప్రకారం స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. ప్రకరణ 42 ప్రకారం మహిళలకు ప్రసూతి సౌకర్యాలు. ప్రకరణ 47 ప్రకారం జీవన ప్రమాణాలు పెంచాలి, పౌష్టిక ఆహారాన్ని అందించాలి, ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. ప్రకరణ 51A ప్రకారం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడనాడాలి. ప్రకరణ 243D ప్రకారం పంచాయతీ సంస్థల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి. ప్రకరణ 243T ప్రకారం మున్సిపాలిటీల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి. మహిళా హక్కులు చట్ట రక్షణలు. మహిళలను పలు రకాల హింసల నుండి రక్షించుటకు పార్లమెంటు అనేక చట్టాలను రూపొందించింది. అవి సతీ నిషేధ చట్టం 1829, వితంతు పునర్వివాహ చట్టం 1856, బాల్య వివాహాల నిరోధక చట్టం 1952, హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956, అశ్లీల అవినీతికర వ్యాపార నిరోధక చట్టం 1956, వరకట్న నిషేధ చట్టం 1961, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, మెటర్నరీ రిలీఫ్ చట్టం 1976, సమాన వేతన చట్టం 1976, అశ్లీల ప్రదర్శన నిషేధ చట్టం 1986, మహిళా సాధికారత ఉద్యమాలు 1990, జాతీయ మహిళా కమిషన్ చట్టం 1991, గృహహింస నిరోధక చట్టం 2005, పని ప్రదేశాల్లో వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ చట్టం 2013, నిర్భయ చట్టం 2013, క్రిమినల్ ప్రొసీజర్స్ సవరణ, దిశ చట్టం 2019 ఆంధ్రప్రదేశ్, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు 108 రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లు వీగిపోయింది. శారదా చట్టం 1929. భారత శిక్షా స్మృతిలో ఉన్న నేరాలు, మహిళల రక్షణ. సెక్షన్ 375 అండ్ 377 లైంగిక దాడి. సెక్షన్ 359 అండ్ 360 కిడ్నాప్. సెక్షన్ 509 ఈవ్ టీజింగ్. సెక్షన్ 354A లైంగిక వేధింపులు. సెక్షన్ 498A గృహహింస. సెక్షన్ 326A 326B యాసిడ్ దాడి. సెక్షన్ 370 అండ్ 370A మహిళల అక్రమ రవాణా. గమనిక: లోక్సభలో, రాష్ట్ర విధానసభల్లో మహిళలకు 1/3 వంతు సీట్లు రిజర్వ్ చేసేందుకు ఈ బిల్లు ఉద్దేశించబడింది. బిల్లు ఆమోదం పొందితే ప్రకరణలు 239AA, 331, 333 సవరించబడతాయి మరియు రాజ్యాంగంలో ప్రకరణలు 330A, 332A, 334Aలు చేర్చబడతాయి. ప్రస్తుతం ఈ బిల్లు మురిగిపోయింది. లైంగిక వేధింపులు అరికట్టడం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. రాజస్థాన్లో బన్వారీలాల్ దేవి అనే సామాజిక కార్యకర్తను 1992లో కొందరు దుండగులు సామూహికంగా మానభంగం చేశారు. ఆమె తరపున విశాఖ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ఈ కేసును వేసింది. లైంగిక వేధింపులకు సంబంధించి అతి ముఖ్యమైన కేసుగా పరిగణిస్తారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ క్రింది మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వేతర సంస్థ అయిన వాటి యజమానులు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికై తగిన చర్యలు తీసుకోవాలి. పని ప్రదేశాల్లో మహిళలపై జరిపే లైంగిక వేధింపులను నిరోధించే బాధ్యతను వాటి యజమానులపై ఉంచింది. లైంగిక వేధింపు అంటే శరీరాన్ని తాకడం, తమ లైంగికపరమైన అవసరం తీర్చమని అడగడం లేదా అభ్యర్థించడం, లైంగికపరమైన అర్థం వచ్చే మాటలు మాట్లాడడం, అసభ్యకర బొమ్మలను చూపడం లేదా పై వాటికి సంబంధించిన స్వభావాన్ని ప్రదర్శించడానికి నిషేధించాలి. సంస్థల నియమాలలో లైంగిక వేధింపులను నిషేధించుటకు సంబంధించిన నియమాలను అండ్ వేధింపులు పాల్పడిన వారికి తగిన శిక్షలను ఆ నియమాలలో చేర్చాలి. పని, విశ్రాంతి, ఆరోగ్యం, మంచి వాతావరణ పరిస్థితుల విషయాలలో మహిళలకు తగిన పని పరిస్థితులను కల్పించాలి. దానివల్ల మహిళలు తమకు అనుకూలం కాని వాతావరణంలో పనిచేసే పరిస్థితి ఉండదు.
ఎవరైనా వ్యక్తి నేరం చేసినట్లయితే తగిన చర్యలు తీసుకునేందుకై సంస్థ యజమాని సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలి. బాధ్యతలకు తమను వేరే చోటకు బదిలీ చేయమని అడిగే హక్కు లేదు, లేదా నేరమును పాల్పడిన వ్యక్తిని బదిలీ చేయమని కోరే హక్కు ఉండాలి. మహిళా ఉద్యమాలు. హిమాలయ ప్రాంతంలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1972లో మహిళలు ఉద్యమించారు. దీనిని చిప్కో ఉద్యమం అంటారు. చిప్కో అనగా చెట్లను ఆలింగనం చేసుకోవడం. 1980లో వరకట్నానికి వ్యతిరేకంగా అవతరించిన దహేజ్ విరోధి మరియు చేతనా మంచ్ అనే సంస్థలు ఉద్యమాలను చేశాయి. దాని ఫలితంగా 1984లో వరకట్న నిషేధ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. 1988లో రాజస్థాన్ రూప్ కన్వార్ పాల్పడిన సతీ సహగమనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో స్త్రీలు మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా 1934లో పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఐక్యరాజ్యసమితి UNO మహిళలు తీర్మానాలు. ఐక్యరాజ్యసమితి మహిళా హోదా కమిషన్ను ఏర్పరిచింది. దీని మొదటి సమావేశం 1947 న్యూయార్క్లో జరిగింది. 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన చేసింది. ఇందులో మహిళలకు సమాన హక్కులు గుర్తించాలని పేర్కొంది. 1953లో మహిళల రాజకీయాల హక్కులపై అంతర్జాతీయ ముసాయిదాను తయారు చేసింది. 1967లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మహిళ పట్ల అన్ని రకాలైన వివక్షతలను రద్దు చేయాలని తీర్మానించింది. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని ప్రకటించింది. 1975లో మొట్టమొదటి ప్రపంచ మహిళా సమావేశం మెక్సికోలో నగరంలో జరిగింది. 1976-85ను అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించారు. 1982లో యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ CEDAW ఏర్పాటు చేసింది. 2010లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ UN Women, యునైటెడ్ నేషన్స్ ఫర్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఏర్పాటు చేసింది. బాలలు రాజ్యాంగ చట్టపర హక్కులు సంక్షేమ యంత్రాంగం. బాలలు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తారు. అందుకే నేటి బాలురే రేపటి పౌరులు మరియు పాలకులు అంటారు. కనుక వారి యొక్క శారీరక, మానసిక వికాసం దేశంలోని మానవ వనరుల అభివృద్ధిలో చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో బాలల జనాభాలో 19% భారతదేశంలో ఉన్నారు. రాజ్యాంగం ద్వారా అలాగే చట్టం ద్వారా వీరికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించాలి. ప్రకరణ 15(2) ప్రకారం బాలల హక్కుల కోసం ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు, కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు. ప్రకరణ 21A ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్న బాలులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. ప్రకరణ 23 ప్రకారం బాలులను అవినీతి, అశ్లీల కార్యక్రమాలకు వినియోగించడం నేరం. ప్రకరణ 24 ప్రకారం బాల కార్మిక వ్యవస్థ రద్దు. ప్రకరణ 39E ప్రకారం బాలల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ప్రకరణ 39F ప్రకారం బాలల ఆరోగ్యకర మరియు గౌరవ స్వేచ్ఛాయుత బాల్యాన్ని గడపడానికి కోసమై అవకాశాలను, స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాలి. ప్రకరణ 45 ప్రకారం 6 సంవత్సరాల లోపు బాలలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. ప్రకరణ 51K ప్రకారం తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లలకు ప్రాథమిక విద్య సౌకర్యాలు కల్పించాలి. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన చట్టాలు. గనుల హక్కుల చట్టం 1952, సమగ్ర బాలల అభివృద్ధి పథకం 1975, బాల కార్మిక నిషేధిక చట్టం 1986, బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి తీర్మానం 1992, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994, బాలల న్యాయ చట్టం 2000, జాతీయ బాలల హక్కుల రక్షణ చట్టం 2005, బాలల ఉచిత నిర్బంధ విద్యా చట్టం 2009, సమగ్ర బాలల రక్షణ పథకం 2009, బాల కార్మిక నిషేధ చట్టం 1948 మరియు 2010, లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం 2012, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2018 ఏప్రిల్లో ఈ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు. అత్యాచారాల నేరాలను తీవ్రమైన శిక్షలను ప్రతిపాదించారు. 12 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న
మైనర్లపై అత్యాచారం చేసిన వారికి గరిష్టంగా మరణశిక్షను విధిస్తారు. అలాగే అత్యాచారానికి కనీస శిక్షను 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు విధించవచ్చు. బాలల ప్రధాన హక్కులు: జీవించే హక్కు, విద్యా హక్కు, ఆరోగ్య మరియు శరీర పోషణ హక్కు, కూడు గుడ్డ నీడ హక్కు, ఆటపాటలతో కూడిన వినోదం మరియు విశ్రాంతి పొందే హక్కు, కష్టమైన పని చేయకుండా ఉండే హక్కు, కూలి జీవితం నుండి బయటపడే హక్కు, కుల మత వర్గ వివక్షత లేని బాల్యం గడిపే హక్కు, దౌర్జన్యాలు దుర్మార్గాల నుండి రక్షణ పొందే హక్కు. సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు: ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ 1975 ఈ పథకం ద్వారా బాలలకు పోషక మరియు ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ బాలలు వివిధ రకాలైన దోపిడీలకు గురి కాకుండా రక్షించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటారు. చైల్డ్ లైన్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద దీనిని అమలు చేస్తారు. బాలల అవసరాలు గుర్తించి వారి హక్కులను పరిరక్షిస్తారు. బాల సాత్విక కార్యక్రమం బాలల సమగ్ర ఆరోగ్య సంరక్షణకు దీనిని ప్రవేశపెట్టారు. లక్ష్యం: బాలురలో లింగపరమైన సున్నితత్వాన్ని అలాగే నైతిక ప్రవర్తనను పెంపొందించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. సర్వశిక్ష అభియాన్ ప్రాథమిక విద్యను సార్వత్రికం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం కస్తూరిబా బాలక విద్యాలయాలను ప్రత్యేకించి బాలులకు ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వర్గాలకు విద్యా అవకాశాలను విస్తృతం చేసేందుకు దీనిని ప్రవేశపెట్టారు. సబల కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహారం అందించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. బాలికా సమృద్ధి యోజన బాలికల పట్ల సమాజంలో ఉన్న వ్యతిరేకత నుండి మార్చేందుకు బాలికల విద్యను ప్రోత్సహించేందుకు దీనిని అమలు చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకం బాలలకు పోషకాహారాన్ని అందించి పాఠశాలలో హాజరు పెంచేందుకు ఉద్దేశించబడింది. బేటీ బచావో బేటీ పడావో జనవరి 22, 2015 సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడానికి, ముఖ్యంగా బాలికలకు మరిన్ని రక్షణలు కల్పించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. బాలికల విద్య, పోషకాహారం, లింగ వివక్షతకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. వికలాంగులు రాజ్యాంగపర, చట్టపర రక్షణలు సంక్షేమ యంత్రాంగం సమాజంలో అనేక రకాలైన అసమానతతో పాటు జన్మత, మానసిక, శారీరక వైఫల్యంతో ఉన్నవారు దేశ జనాభాలో 10% వరకు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలాంటి వర్గాల కోసం కొన్ని రక్షణలు ఏర్పాటు చేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల మేరకు దేశంలో సుమారు 2.68 కోట్ల వికలాంగులు, 2.2% ఉన్నట్లు కేంద్ర సక్సెస్ జనరల్ ప్రకటించారు. ఇందులో 1.5 కోట్ల పురుషులు, 1.18 కోట్ల మహిళలు ఉన్నట్లు ప్రకటించారు. ప్రకరణ 41 ప్రకారం ప్రభుత్వం అనారోగ్యంగా అంగవైకల్యంతో ఉన్నవారికి ప్రత్యేక సహాయం అందించాలని పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్ర జాబితాలో 9వ ఎంట్రీలో అంగవైకల్యం గల వారికి ప్రత్యేక ఉపశమనం మరియు ఉద్యోగ అవకాశాలు అందించాలని పేర్కొన్నారు. ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 వికలాంగుల సమాన అవకాశాలు, భాగస్వామ్యం హక్కుల సంరక్షణ చట్టం 1995. ఈ చట్టం ద్వారా 4 రకాలైన రక్షణలను ఏర్పరిచారు. వికలాంగుల పట్ల ఎలాంటి వివక్షతలు చూపరాదు, వారి వికాసం కోసం రక్షిత వివక్షత ఉండాలి, వారి వైకల్యాలను అధిగమించేందుకు పునరావాసాలు ఉండాలి, జీవన స్రవంతిలో వారిని అంతర్భాగం చేయాలి. వైకల్యం అనగా డిసెబిలిటీ, కంటి చూపు పూర్తిగా లేదా పాక్షికంగా కోల్పోవడం, వినికిడి లోపం, పుష్టి వ్యాధి, శారీరక అవయవ లోపం, మానసిక వైకల్యం, బుద్ధిమాంద్యం పై వర్గాల కోసం ఈ క్రింది సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ర్యాంపులు, వారికి అవసరమైన వాష్రూమ్లు, బ్రెయిలీ సైన్లతో కూడిన అంశాలు, కొత్త తరహా ఎలివేటర్స్, ప్రత్యేక తరహా టైల్స్తో కూడిన ఫ్లోర్స్. వికలాంగుల హక్కుల రక్షణ బిల్లు 2012 1995లో రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని జారీ చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. వికలాంగుల రక్షణ, వికాసానికి సంబంధించి సమగ్రమైన అంశాలను పొందుపరిచారు.
చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈ వర్గాల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిరక్షించేందుకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. వికలాంగుల జాతీయ విధానం 2006 వికలాంగులకు సమగ్రమైన పునరావాసాన్ని కల్పించి విద్యా ఆర్థిక తోడ్పాటును అందించేందుకు అనేక విషయాలను ప్రస్తావించారు. వికలాంగుల వ్యవహారాల శాఖ కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఈ విభాగాన్ని 2012లో ఏర్పాటు చేశారు. సంక్షేమ ఉపాధి కార్యక్రమాలు ఈ వర్గాలకు కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో 3% వరకు రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరి విద్యాభివృద్ధికి ప్రత్యేక స్కాలర్షిప్లు, హాస్టళ్లు ఏర్పాటు చేశారు. దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకం ద్వారా వృత్తి విద్యా కేంద్రాలు, కమ్యూనిటీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరికి ఆర్థిక సహాయం అందించేందుకు జాతీయ స్థాయిలో ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి 2006 డిసెంబర్ 13న 61వ సమావేశం సందర్భంగా వికలాంగుల హక్కులకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం సమాజంలో ఈ వర్గాలు నిరుపేదలకు గాను దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారిని వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారని సభ్య దేశాలకు కోరింది. ప్రభుత్వ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్లు కూడా కల్పించారు. వయోవృద్ధులు హక్కులు జనాభాలో నిరాదరణకు గురవుతున్న వారిలో వయోవృద్ధులు కూడా ఉన్నారు. దీనికి సామాజిక ఆర్థిక కారణాలు ఉన్నాయి. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛేదనం వలన వృద్ధులకు ఆసరా సమస్యగా మారింది. వారు దేనికి పనికిరాని వారిగా, అనవసరపు భారంగా సమాజంలో చిన్నచూపు చూపబడుతున్నారు. వృద్ధులకు ఈ క్రింది హక్కులు ఉంటాయి. 1991లో ఐక్యరాజ్య సమితి ఈ క్రింది తీర్మానం చేసింది. ఆయా ప్రభుత్వాలు ఆయా విధానాలలో వృద్ధులకు ప్రత్యేక పథకాలను రూపొందించాలని సూచించింది. స్వతంత్ర జీవన హక్కు, గౌరవ హక్కు, ఆసరా పొందే హక్కు, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ యాక్ట్. ప్రభుత్వం చేపట్టిన చర్యలు, చట్టాలు. నిబంధన 41 ప్రకారం వృద్ధులకు ప్రభుత్వం సహాయం అందించాలి. వృద్ధాప్య పెన్షన్ చట్టం 1950, 1960. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125లో ఉన్న వృద్ధుల సంరక్షణ హక్కు. అలాగే హిందూ వారసత్వ నిర్వహణ చట్టం 1956. వయోవృద్ధులకు సంబంధించి జాతీయ విధానం 1999. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఈ చట్టం ప్రకారం వృద్ధులను, వారి సంరక్షణలను కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, అల్లుళ్ళు, సంరక్షకులు సమగ్రంగా చూసుకోకపోతే దానిని నేరంగా పరిగణిస్తారు. అలాంటి వారికి 6 నెలల వరకు జైలు శిక్ష మరియు రూపాయలు 10,000 వరకు జరిమానా విధించవచ్చు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. వారి అవసరార్థం చెల్లించే మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. ట్రాన్స్జెండర్ కౌన్సిల్ 2016లో పార్లమెంటు ట్రాన్స్జెండర్ను లేదా 3వ జెండర్కు సంబంధించి ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా వారికి కొన్ని హక్కులను కల్పించారు. వీరిని స్త్రీలు లేదా పురుషులు లేదా రెండింటి సమూహంగా లేదా దేనికి చెందని పౌరులుగా గుర్తిస్తారు. ఇతర పౌరుల వలె అన్ని హక్కులు వర్తిస్తాయి. ప్రకరణ 21 ప్రకారం వీరికి కూడా జీవించే హక్కు, అలాగే సమాన గౌరవాన్ని పొందే హక్కు ఉంటుంది. జాతీయ ట్రాన్స్జెండర్ కౌన్సిల్ దీనిని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. దీనికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి సభ్యులు ఉంటారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళల హక్కుల కమిషన్ నుంచి కూడా సభ్యులు ఉంటారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి 5 సభ్యులను తీసుకుంటారు. ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పనిచేస్తున్న 5 సభ్యులను తీసుకుంటారు. గమనిక: ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 కేసులో తీర్పు చెప్పింది. మహిళా కోటాలో స్థానిక సంస్థల్లో పోటీ చేయవచ్చని ఇటీవల జనవరి 2021 బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. వారికి తమ జెండర్ను నిర్ణయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది.